వెల్కమ్ టు ఏకేఎం ఛానల్ అండి. ఈరోజు మీకు స్పెషల్ వడ పెసరపప్పుతో స్పెషల్ వడ చేసి చూపిపోతాను. చాలా బాగుంటుంది టేస్ట్ ఇది. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటని చూపిస్తాను. నేను ఇక్కడ ఒక పావు కేజీ పెసరపప్పు ఆల్రెడీ నేను ఒక 8 అవర్స్ నానబెట్టుకోవడానికి అప్పుడే బాగుంటుంది టేస్ట్ అది. ఎందుకంటే అప్పుడే అప్పుడే పెడితే టేస్ట్ అనేది రాదు, దాన్ని కొంచెం ఫ్లఫీగా రావటం వడ. నేను ఒక పావు కేజీ 8 అవర్స్ నానబెట్టుకోండి. ఒక పెద్ద ఆనియన్స్ సన్న తరిగి పెట్టుకున్నాను. ఇక్కడ కొద్దిగా కొత్తిమీర, ఒక 5 పచ్చిమిర్చి కట్ చేసి సన్న కట్ చేసుకున్నాను. పచ్చిమిర్చి కొంచెం కారం ఎక్కువ టేస్ట్ బాగుంటుంది దీనికి. ఒక హాఫ్ స్పూన్ ఇంగువ, ఒక 1/4 స్పూన్ అంత నేను పసుపు తీసుకోండి. టేస్ట్ అయిన సాల్ట్, ప్లస్ దీనికి సోంపు వేసినాను. సోంపు దీనికి ఎందుకు సోంపు వాడటం అంటే ఈ సోంపు అనేది ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ అయితే వడ చేత ఆ టేస్ట్ అనేది ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది కాబట్టి తీసుకున్నాం. రెండు ఎలా చేయడం చూపిస్తాను ఇప్పుడు మనం దీన్ని ఈ పెసరపప్పు ఏముందో దీన్ని కచ్చాపచ్చిగా ఒకసారి మిక్సీ పట్టుకుందామండి. మిక్సీ పట్టుకోవడం మీకు చూపిస్తాను నేను. చూడండి, ఇలా కచ్చాపచ్చి కొంచెం సరిపోతాయి. దీనికంటే ఎక్కువ పేస్ట్ అంటే కూడా బాగుండదు. సో ఇలా కచ్చాపచ్చి దంచుకుని సరిపోతాయి. ఇప్పుడు నేను ఆఫ్ పెట్టుకున్నాను ఇక్కడ. ఇంకా మిగతా ఆఫ్ కూడా నేను ఇలాగే కచ్చాపచ్చి దంచుకున్న తర్వాత మీకు చూపిస్తాను నేను. సో ఇలాగా అన్ని కచ్చాపచ్చిగా దీన్ని ఇప్పుడు మిక్స్ పెట్టుకునేసాను. నేను పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు దీన్ని ఇక్కడ ఆనియన్, పచ్చిమిర్చి, కొత్తిమీర, మన ఈ మసాలా అంతా ఉంది కదా, దీన్ని అంతా ఒకసారి మంచిగా చేతితో కలిపేసి సపరేట్గా కలిపి బాగా ఇలా మంచిగా పిసుకోవాలండి. ఈ ఆనియన్, పచ్చిమిర్చి అనేది టేస్ట్ అనేది మనకి మంచిగా తగలాలి. దానివల్ల ఇక్కడ సపరేట్గా దీన్ని ఇలా కొంచెం చేతితో మేము మంచిగా మిక్స్ చేసుకోండి. కొంచెం ప్రెస్ చేసి ఇలా మంచిగా ప్రెస్ చేసుకొని ఇప్పుడు దీన్ని మనం ఆ పెసరపప్పు మిక్సీ పట్టుకున్నాము దాంతో యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకొని మిక్స్ చేసిన తర్వాత మీకు చూపిస్తాను నేను. సో ఇలా మంచిగా మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకుని ఇప్పుడు నేను ఆల్రెడీ స్టవ్ మీద కడాయి పెట్టి ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ కొంచెం వేడవుతూ వచ్చింది. ఇప్పుడు దీన్ని మనం వడలు నార్మల్గా వడలు వేసుకుంటాము అలా వేసుకుందాం దీన్ని. ఇప్పుడు ఇటువంటి కొంచెం పలుచగా ఉండాలి. కొంచెం ఎక్కువ లావుగా ఉండకూడదు. కొంచెం పలుచగా ఉంటేనే క్రిస్పీ అనేది మీకు చాలా క్రిస్పీగా ఉంటుంది, మెత్తగా రాదు. అప్పుడు ఈ పదంగా ఉంటే సరిపోతాయి మీకు. ఈ సైజులో చేసుకోండి. సైజు మీరు ఎట్లయినా కాదు తీసుకుని మీకు పెద్ద సైజు వచ్చిన కలిసి మీకు ఇష్టం చేసుకోవచ్చు, దీనికి ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఆయిల్ వేడైందండి, మనం ఆయిల్ డిప్ చేసుకుందాం. సో ఇలాగే మీకు అన్ని వేసుకున్న తర్వాత చూపిస్తాను నేను. సో మనకి వడలు అయితే రెడీ అయిపోయిందండి. టేస్టీగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. క్రిస్పీ కూడా చాలా బాగుంటుంది. అంటే ఇవి అందరూ చాలా ఇష్టపడి తింటారు. ఒక్కసారి చేస్తే మళ్ళీ తినాలనిపిస్తూ ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ ఎలా ఉంది కమెంట్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బై బై.